గత 2000 సంవత్సరాలుగా సంఘ నాయకులు, సంఘ పెద్దలు నేర్పించిన విషయాలను మాత్రమే మనం నేర్చుకుని వాటిని తిరిగి వల్ల వేసుకుంటాం, తిరిగి నెమరేసుకుంటాం, తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నాం, అంతవరకే. సో ఒక్కోసారి మనకి ఎందుకు అనిపించే అవకాశం ఉంది, అసలు ఎందుకు తెలుసుకోవాలి ఇదంతా, ఏం అవసరం ఏంటి అసలు అని అనిపించవచ్చు కదా. యేసుప్రభు దేవుడు, యేసుప్రభు శిలువలో చనిపోయాడు, ఆయన నా కోసం తిరిగి లేచాడు, అయిపోయింది, ఇంక అంతే, అక్కడ స్టోరీ ఎండ్. ఎందుకు ఇదంతా తెలుసుకోవాలి? ఎవరో ప్రశ్నలు వేస్తే ప్రభు నిన్ను క్షమించుగాక అని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది, రైట్? సో కాబట్టి ఒక పని చేద్దాము. ముందు మనము ఎందుకు మనం ఈ విషయాలు తెలుసుకోవాలి, ఎందుకు మనం ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేకపోతే ఎందుకు మనపైన ఈ బాధ్యత ఉంది అన్న విషయాన్ని చూసుకుందాం. సో हम देखेंगे कि क्यों हम इस तरह की स्टडी करना चाहिए, वाई वी शुड स्टडी. ऐसा स्टडी करने से हमें क्या मिलेगा, वैसे करना क्या है, क्यों हम इन सारे सवालों को लें और जवाब दें, ऐसा कोई रूल है क्या? సో లెట్స్ గో అండ్ సీ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో చూద్దాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు గట్టిగా చదవాలి ఎవరైనా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువాడు ప్రతి వానికి సాత్వికతోను భయంతోను సమాధానం చెప్పుకుంటూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీ నిరీక్షణను గూర్చి హేతువు అడిగే ప్రతి వారికి ఏం చెప్పాలి? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. మనం సమాధానం చెప్పాలి అని ఇక్కడ చెబుతున్నది ఒక ఆజ్ఞలా మీకు కనిపిస్తూ ఉందా, లేకపోతే చేసినా ఓకే, చేయకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఉందా? నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్నది ఒక ఆజ్ఞ అంటారా, కాదంటారా? ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? మరి నిర్మలమైన మనస్సాక్షి కలిగి మన నిరీక్షణను గురించి హేతువు అడిగే వారికి సమాధానం చెప్పకపోతే ఏమవుతుంది? అది మీకే వదిలేస్తున్నాను నేను, మీరే ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి మాటలలో ఒకటి శ్రేష్టమైనది, ఒకటి తక్కువ శ్రేష్టమైనది ఉంటుందా? దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఒకటి తక్కువ ఆజ్ఞ, ఒకటి ఎక్కువ ఆజ్ఞలు, అయితే శ్రేష్టమైన ఆజ్ఞ, శ్రేష్టము కాని ఆజ్ఞ ఉంటుందా? ఒకటి చేయొచ్చు, ఒకటి చేయకూడదు అన్న తరగతులు ఏమైనా ఉన్నాయా? కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను ఆధారం చేసుకుని, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే, నువ్వు నమ్ముతున్నటువంటి నీకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి నీ నిరీక్షణ అంటే, యేసు ప్రభువు నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. తిరిగి రాబోతున్నటువంటి యేసు ప్రభువు నన్ను తనతో కూడా కొనిపోయి తండ్రి కుడిపార్శ్వమున ఆయన నన్ను కూడా కూర్చుండపెడతాడు. నేను కూడా ఆయనతో పాటు ఈ లోకానికి తీర్పు తీరుస్తాను. నేను కూడా ఆయనతో పాటు ఈ లోకాన్ని ఏలతాను. నేను కూడా ఆయనతో పాటు ఈ లోకంలో సర్వాధికారములు కలిగిన వాడిగా ఉంటాను. ఆయన సర్వాధికారి గనుక ఆయన నిరంతరము నాతో ఉండును గనుక నాకు ఆ అధికారాన్ని ఆయన ఇస్తాడు అన్నది మన నిరీక్షణ. అవునంటారా, కాదంటారా? పరిశుద్ధాత్ముడు నన్ను, నాతో, నాలో ఉన్నాడు కనుక నేను పరిశుద్ధాత్మని శక్తి కలిగి, పరిశుద్ధాత్మని వరములు పొందుకొని, పరిశుద్ధాత్మని ఫలములను ఫలిస్తూ ఈ లోకంలో జ్యోతిగాను, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఉప్పుగాను ఉండాలి. ఇది నాకు ప్రభు ఇచ్చినటువంటి అధికారం అన్నది మన నిరీక్షణ. అయితే ఆ నిరీక్షణను గురించి హేతువు అడిగితే ఎవరైనా, హేతువు అంటే కారణం, ఎందుకు అని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలగాలి. నేను ఒకరోజు ఒక టీవీలో నన్ను లైవ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్లో నేను ఎక్కువగా ఉండేవాడిని, 11 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఒక టీవీలో నన్ను అడుగుతున్నారు, వచ్చి నన్ను ఏమడిగారు అంటే, అయ్యా బాగానే ఉంది కానీ క్రైస్తవులు ఎందుకు సమాధి చేస్తారు, ఎందుకు పూడ్చిపెడతారు, కాల్చరు ఎందుకు అని అడిగారు. మనకొక నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణను గురించి ప్రశ్నిస్తే ఎవరైనా దానికి మనం సమాధానం చెప్పాలి. అయ్యగారు చెప్పింది కరెక్టే. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మట్టిని మట్టికి మనం దేనితో చేయబడ్డాము అన్నది మన ఆలోచన. మనం దేనితో చేయబడ్డాం? మట్టితో చేయబడ్డాం. ప్రభువు మనల్ని మట్టితో చేశాడు. మట్టితో చేసిన మానవుడు మట్టికే చేరతాడు అన్నది దేవుని వాక్యం చెప్పే సత్యం. యోబు గ్రంథంలో చక్కటి మాటలు ఉంటాయి. దాన్ని ఆధారంగా చేసుకుని నేను చెప్పాను, అయ్యా మేము ఎందుకు పూడుస్తాము అంటే, కాల్చడంలో ఏదో తప్పు ఉందనో, లేకపోతే కాలుస్తే మా దేవుడు తిరిగి మమ్మల్ని తీసుకుని రాలేడనో అని కాదు. కానీ పూడ్చిన వాళ్ళందరూ 2000 సంవత్సరాల క్రితం పూడ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ ఉంటారా? పురుగులు ఎప్పుడో తినేసాయి ఎముకలతో సహా. అయినా కానీ ఆయన లేపుకోగలడు.
మహిమ శరీరాన్ని ఆయన తిరిగి మనకు ఇవ్వగలడు. కానీ మేము ఎందుకు అలా చేస్తాము అంటే బైబిల్ వాక్యం అలా చెబుతా ఉంది. దేవుని వాక్యం మాకు ఇచ్చినటువంటి నిరీక్షణ ఏమిటి అంటే మానవుడిని మనిషిని దేవుడు తన స్వరూపమందు తన పోలికలో మట్టితో చేశాడు. మట్టితో చేసి ఆయన తన ఆత్మను ఊదగా మానవుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. కాబట్టి జీవాత్మ మమ్మల్ని తనువు చాలించినప్పుడు, మేము తనువు చాలించినప్పుడు తిరిగి ఎక్కడికి ఇస్తాం? మట్టికే ఇస్తాం. మా శరీరాలు మట్టికే తిరిగి వెళ్తాయి. జిస్ మిట్టి సే హమ్ బనే ఉసి మిట్టి మే హమ్ వాపిస్ చలే జాయింగే అని చెప్పాను. సో నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే మనకొక నిరీక్షణ ఉంది, మనకొక ప్రపంచ దృక్పథం ఉంది. మనం ఎందుకు స్త్రీలను పురుషులను సమానంగా గౌరవిస్తాం? మన ప్రభువు స్త్రీనిగాను పురుషునిగాను మనల్ని చేశాడు. కాబట్టి స్త్రీలు తక్కువ దేవుని స్వరూపంలో లేరు, పురుషుడు ఎక్కువ స్వరూపంలోనూ లేడు. ఇద్దరూ కూడా దేవుని స్వరూపంలో ఉన్నారు అని మనం నమ్ముతాం. కాబట్టి ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవ సముదాయంలో, క్రైస్తవ సంఘంలో స్త్రీలు పనిచేస్తారు, స్త్రీలు కష్టపడతారు, స్త్రీలు మాట్లాడతారు, స్త్రీలు పాటలు పాడతారు. ఇక ఏ సమాజంలోనూ లేనటువంటి ఫ్రీడమ్, ఏ సమాజంలోనూ లేనటువంటి స్త్రీలకు ఉండవలసినటువంటి గౌరవం మన సమాజంలో ఉంటుంది. ఎందుకు? మన క్రైస్తవ దృక్పథం, క్రీస్తు మనకిచ్చినటువంటి దృక్పథం. ఆ దృక్పథం ఏమిటి అంటే మనము దేవుని స్వరూపమందు చేయబడ్డాము అన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కదానికి ఒక నిరీక్షణ ఉంది. మనము నమ్మే ప్రతి ఒక్క విశ్వాసం వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణం మనం తెలుసుకోవాలి. ఆ కారణం మనం తెలుసుకున్నప్పుడే మన క్రైస్తవ జీవితం ఫలవంతంగా ఉంటుంది. ఎందుకయ్యా మీరు గొడవలు చేయరు అని అంటే మా ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? క్షమించమన్నాడు. కాబట్టి గొడవలు చేయం. అయినా మనలో మనం కొట్టుకుంటూ ఉంటామండి, ఆ కథ వేరు. చెప్తున్నాను, ఎందుకయ్యా మీరు మరి క్రైస్తవులము అని చెప్పుకుంటారు, మరి ఎందుకు ఆదివారాలు వెళ్తారు? ఆదివారమే ఎందుకు వెళ్ళాలి? బైబిల్లో ఎక్కడైనా కమాండ్మెంట్ ఉందా ఆదివారమే వెళ్ళమని సంఘానికి? ప్రశ్నిస్తారు. మనం సమాధానం చెప్పాలి. ఎందుకు మనం తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి అంటే ఎదుటివాడు అడుగుతాడు అన్నది పక్కన పెడితే నా నిరీక్షణ ఏంటో నాకు తెలియాలి, నేను నమ్మేది ఏంటో నాకు తెలియాలి. అందరూ ఊగుతున్నారు కాబట్టి నేను ఊగాను అనుకో, ఆడికి పూనకమే నాకు పూనకమే. అందరూ చేతులు ఎత్తుతున్నారు కాబట్టి నేను చేతులు ఎత్తాను అనుకో, అర్థం లేని పని చేసినట్లు. అర్థరహితంగా చేయకూడదు. అర్థసహితంగా చేశామనుకో, నాకు తెలుసు దావీదు వల్లే నేను నాట్యమాడాలనుకుంటున్నాను, ఆనందంగా నేను ఆరాధిస్తాను. నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా నువ్వు ఆరాధనలో తన్మయుడు అయిపోతున్నావు అంటే, రాజు వంటి దావీదే తన్మయుడు అయిపోయాడు, నాదేముంది గడ్డి పరకలాంటి దేవుని ముందు తన్మయుడు కాకంటే ఎలా అని చెప్పగలను. దేవుని వాక్యము మన నడక, మన నడత, మన ఆలోచనకు కూడా ఫౌండేషన్, ఒక పునాది వంటిది. పునాదే దేవుని వాక్యములో ఉండి మనం ఆలోచిస్తే మన ఆలోచన దృక్పథం, మన ఆలోచన వైఖరి స్పష్టంగాను నిలకడగలిగిదిగాను నమ్మదగినదిగాను ఉంటుంది. దేవుని వాక్యానికి బయట ఏదైనా ఉందనుకో, అలాంటి దాన్ని ప్రభు అంటాడు, క్రీస్తుకు విరోధముగా ఉన్న ఏ ఆలోచననైనా సరే మనం ఏం చేయాలి? చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని రావాలి అని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. మాకు ఇవ్వబడినటువంటి పరిచర్య కూల్చే పరిచర్య కాదు, కానీ కట్టే పరిచర్య. ఎందుకు అంటే బయట కూల్చటానికి చాలామంది ఉన్నారు అని పౌలు చెప్తాడు. కూల్చేవాళ్ళు చాలామంది వస్తారు, కడతాను నేను అంటాడు. ఏం కడతావయ్యా నువ్వు అంటే, క్రీస్తుకు విరోధముగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకొని వస్తాను అంటాడు. అపవాది తంత్రములను ఎరిగిన వాడనై అపవాది గుమ్మాలను, అపవాది కోటలను వెళ్ళి అలా గుద్దుకుని దాన్ని ఏం చేస్తాను? పడద్రోస్తాను అంటాడు. దాట్ ఈస్ ద కాల్ దట్ వి హ్యావ్. మనకున్న పిలుపు అది. మనకున్న పిలుపు, ప్రతి ఒక్కరికి ఉన్న పిలుపు ఇది. సువార్త పరిచర్య అనే పిలుపు ప్రతి ఒక్కరికి ఉంది. యేసు ప్రభు 12 మందిని పిలిచి, మీరు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నప్పుడు ఇవాంజలిస్టులుగా చేశాడో లేదో పక్కన పెడితే ప్రతి ఒక్కరికి సువార్త చెప్పండి అని చెప్పాడు. అవునంటారా కాదంటారా?
ఏమన్నాడు? 28వ అధ్యాయం మత్తయి సువార్తలో, మీరు వెళ్ళి సర్వలోకానికి స్వార్థ ప్రకటించండి, నేను మీకు ఏమేమైతే చేయమని నేర్పించానో అవన్నీ చేయమని నేర్పించండి. ఆయన అవన్నీ చేయమని నేర్పించండి అని చెప్పేటప్పుడు ఇలా స్వార్థ చేయండి అని కూడా చెప్పాలా చెప్పకూడదా? మన అందరము చెప్పాలి. సువార్త చెప్పటానికి నువ్వు వెళ్ళి యేసుప్రభు దేవుడు అంటే మొట్టమొదటి అడిగే క్వశ్చన్ ఇదే: ఎవడు చెప్పాడు? ఎందుకు? ఎక్కడ రాస్తుంది? ఎవరు చెప్పారు? ఆయనే ఎందుకు దేవుడు? కనుక మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణకు సమాధానం మన దగ్గర ఉండాలి. మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ మనం ఎందుకు కలిగి ఉన్నామో తెలిసి ఉండాలి. అందరితో పాటు వెళ్ళామనుకోండి, అది దాన్ని ఏమంటారంటే మూఢనమ్మకం అంటారు. తెలుసుకొని నమ్మామనుకోండి, అది తర్కయుక్తమైన లేకపోతే సత్యముతో కూడినటువంటి నమ్మకము అంటారు. సత్యముతో కూడి మనము నమ్మాలి. అందుకనే ఏమంటున్నాడు? క్రీస్తును మీ హృదయమునందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి, భయముతోను సాత్వికముతోను మీ నిరీక్షణను గురించి హేతు అడిగిన ప్రతివాడికి సమాధానం చెప్పండి. ప్రతివాడులో చిన్న పిల్లవాడు ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నారు, మౌలవి గారు ఉన్నారు, పంతులు గారు ఉన్నారు, ఇంకా బయట ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, అజ్ఞేయతావాదులు ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారు. ఎందుకయ్యా నువ్వు ఇలా నమ్ముతున్నావు అంటే మనం సమాధానం చెప్పగలగాలి. ఉదయం ఏం చూసుకున్నాము అంటే, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము క్రీస్తు తన ప్రత్యక్షతలను చూపిస్తూ వస్తున్నాడు అని చూసాం. మన దేవుడు అద్వితీయుడై ఉన్నాడు అని చూసాం. ఆ దేవుడు బహుళత్వము గలవాడు అని చూసాం. బహుళత్వము కలిగినటువంటి ఆ దేవుడు తన్ను తాను ఏకవచనంలోనే సంబోధించుకున్నాడు అని చూసాం. ఏకవచనంలో సంబోధించుకున్నటువంటి ఆ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకునే సమయంలో మాత్రం ఆయనలో బహుళత్వాన్ని చూపిస్తున్నట్లుగా చూసాం. ఒక యెహోవా ఇంకొక యెహోవాను పంపించినట్లుగా చూసాం. ఒక యెహోవా నిలబడుకొని భూమికి పునాదులు నేనే వేశాను, నేను ఆదియును అంతమును, నేనే అల్ఫయును ఒమేగను అని చెబుతూ ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నారు అని చెప్పటం మనం చూసాం. ఆ పంపుతున్నటువంటి యెహోవా చేత పంపబడినటువంటి యెహోవా ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని 2వ సెషన్లో చూసాం. ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని 2వ సెషన్లో చూసాం. కాబట్టి మరి పాత నిబంధనలో మనం చూసినటువంటి ఆ ప్రత్యక్షతలు చూపించినటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనలో రవీంద్ర గారు చెప్పినటువంటి ఈ యేసుక్రీస్తు ఒకరేనా అన్న విషయాన్ని చూసుకుందాం. ఇప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నన్ను ఒక ఆయన అడిగాడు, అయ్యా మరి నువ్వు ఎందుకని యేసు ప్రభువుని దేవుడు అంటావు? ఆయన ప్రార్థన చేశాడు కదా, పోయి నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఎలి ఎలి లమా సబక్తాని అన్నారు కదా. ఆయనకు దేవుడు ఉంటే ఈయన ఎలా దేవుడు అవుతాడు అని అన్నాడు. సో నీకు సమస్య అంతా ఏంటంటే యేసు ప్రభువు దేవుణ్ణి దేవా అన్నాడు కాబట్టి నీకు సమస్య, అంతే కదా అన్నాను. అవును అంతే అన్నాడు. సరే అని చెప్పి ఇప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 6, 7, 8, 9 చదువుదాం. గట్టిగా చదవాలి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన కుమారుని గూర్చి మాత్రం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని అంటున్నాడు. ఎవరంటున్నారంట? ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎవరంటున్నారు దేవా అని? ఎవరిని అంటున్నారు? దేవుడు తన ఆది సంభూతుడైనటువంటి కుమారుణ్ణి పిలిచినప్పుడు ఆ కుమారునితో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నాడు. కుమారుడు
కుమారుణ్ణి పిలిచి ఆయన ఎదుట సాష్టాంగపడండి అని చెప్పినటువంటి తండ్రి తన దేవదూతలను మాత్రం వాయువులుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? వాయువులుగాను సేవకులను చేసుకున్నాడు. కానీ కుమారుని గురించి మాత్రం ఏం చెప్తున్నాడంట? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. కుమారుడు తండ్రిని దేవా అని పిలిచాడు కాబట్టి కుమారుడు దేవుడు కాకూడదు అని నువ్వు ప్రశ్నిస్తే, తండ్రి కుమారుడిని దేవా అని పిలుస్తున్నాడు ఇక్కడ. మరి తండ్రి ఎలా దేవుడయ్యాడు అన్న ప్రశ్ననేశాడు. మీకు నేను చెప్పింది అర్థమవుతుందా? కుమారుడు తండ్రిని దేవా అని పిలిస్తే కుమారుడు దేవుడు కాకుండా పోతే, తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలిస్తే తండ్రి కూడా దేవుడు కాకుండా పోవాలి అన్న విషయాన్ని నేను గుర్తు చేశాను. ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం. ఎవరైనా చదువుతారా? 1 నుంచి 5 వరకు. ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఇక్కడ ఎంతమంది ప్రభువులు కనిపిస్తున్నారు మీకు? కనిపిస్తున్నారా? ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు అన్నప్పుడు ఏ ప్రభువుతో సెలవిస్తున్నాడు అంటారు? దావీదు దేవుణ్ణి తప్ప ఇంకెవరినైనా ప్రభువు అని పిలవచ్చు అని చెబుతాడా? ఒకసారి చూస్తారా? 45వ కీర్తన చూస్తారా? కీర్తన 45 6, 7 వచనాలు చూస్తారా? అరే ఇదేంటి మళ్ళీ? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము. మనం ఇంతకుముందు ఎక్కడో చదివాం కదా ఈ మాట. ఎక్కడ చదివాం? హెబ్రీలో చదివాం. ఇక్కడ దేవాని దావీదు ఎవరిని పిలుస్తున్నాడు? మొదటి వచనం చూడండి. ఒక దివ్యమైన సంగతి నా హృదయంలో బహుగా ఉప్పొంగుచున్నది, నరుల కంటే నీవు అతి సుందరవయుడున్నావు అని మాట్లాడుతూ 6వ వచనం వచ్చే వరకు దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును అంటున్నాడు. దావీదును దేవా అని పిలుస్తున్నారా ఇక్కడ? ఏమంటారు? దావీదును దేవా అని పిలిచి వాడు బ్రతుకుతారా? హెబ్రీయుల మధ్య దేవా లేకపోతే ప్రభువా అంటూ కేవలము యెహోవాను మాత్రమే పిలవాలి. అలాంటిది దావీదు ప్రవక్త సమయంలో దావీదును దేవా అని పిలవరు. దావీదు స్వయంగా వేరే వాళ్ళని ఎవరిని దేవా అని పిలువడు. అలాంటిది కీర్తనల గ్రంథంలో దేవా అంటూ ఎవరిని పిలవగలుగుతారు? దేవుణ్ణి తప్ప. దేవుణ్ణే పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. చాలు. దేవుడు నీ దేవుడే నిన్ను అభిషేకించాడు అని ఎవరితో చెప్తున్నాడు? దేవునితో చెప్తున్నాడు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? దేవా, నీ సింహాసనము నిరంతరము ఉండును అని చెబుతూ, కాబట్టి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు అని చెబుతున్నాడు. ఏ దేవుని సింహాసనము నిరంతరము ఉంటుంది? ఆ దేవుణ్ణి ఇంకే దేవుడు ఆనంద తైలముతో అభిషేకించాడు అన్నది మనం అడగాలి. ఇక్కడ దేవుని యందలి గల బహుళత్వం కనిపిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనానికి గనక మనం వెళితే ఈ దేవుడు ఎవరై ఉన్నారు అన్న విషయం మనకు తెలిసిపోతుంది. కనుక నీ దేవుడే కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని ఏ దేవుని గురించి అయితే ఈ కీర్తనాకారుడు చెబుతున్నాడో ఆ దేవుడు ఇంకెవడో కాదు. ఎవరు? కుమారుని గురించి మాట్లాడునప్పుడు చదువుతారా ఇప్పుడు మళ్ళీ? అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా, వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు అని చెప్పటానికి ఇంతకంటే ఏమి ఉదాహరణ కావాలి మనకు?
యెహోవా దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభువును ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 102. కీర్తనలు 102వ అధ్యాయం. 2 నుంచి 5 వరకు చదవాలి. నా కష్ట దినమున ఆ, నాకు వినుకుడవై ఉండకుము, ఆ, నాకు చెవియొగ్గుము. ఆ. నేను మొదలెడు నాడు త్వరపడి డైరెక్ట్గా 25 చదువుతారా? ఆదియందు ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా. నీ చేతి పనులే. ఎవరి గురించి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు? ఆదియందు భూమికి పునాదులు ఎవరు వేశారు? దేవుడు వేశాడు. ఆకాశములు ఎవరి చేతి పనులు? దేవుని చేతి పనులు. ఎందుకైనా మంచిది, ఒకసారి చూద్దాం మళ్ళీ. 102వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. ఇది ఒక ప్రార్థనతో కూడినటువంటి కీర్తన. కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఈ పాట రాస్తున్నాడు, ప్రార్థిస్తూ ఈ కీర్తన రాస్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకించు అని చెబుతూ 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 25వ వచనం వచ్చే వరకు ఏమంటున్నాడు? ఆదియందు నీవు భూమికి పునాది వేశావు, ఆకాశములు నీ చేతి పనులు, అవి నశించును గాని నీవు నిలిచిందవు. మళ్ళీ హెబ్రీలకు రండి, 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. మనం ఇంతవరకు ఎప్పుడో చదివాము ఈ మాట. ఎక్కడ చదివాము? 102వ అధ్యాయం చదివాం. కీర్తనలు 102వ అధ్యాయం చదివాం. తర్వాత అవన్నీ అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ నీవు వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. కరెక్ట్. సంవత్సరములు తరగవు అని చెబుతున్నాడు. దేవుని గురించినటువంటి ప్రత్యక్షత మెల్లిమెల్లిగా మనకు స్పష్టతగా మారిపోతా ఉంది. గూఢంగా అనిపించినటువంటి మాటలు ఇప్పుడు స్పష్టంగా మన దగ్గరికి వస్తున్నాయి. గూఢంగా ఏమనిపించాయి? పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపించింది ఎవరు ఈ దూత? ఎవరైతే యెహోవా నన్ను పంపగా నేను వస్తున్నాను అని అంటున్నాడే, నేనే యెహోవాను అంటున్నాడే, నేనే నిన్ను రక్షించాను అంటున్నాడే, నా నీతిగల దక్షిణహస్తము నిన్ను రక్షించింది అని యెహోవా చెబుతూ ఉంటే నేనే నిన్ను రక్షించాను అంటున్నాడే అని మనం ప్రశ్నిస్తే, కీర్తనలు 110, కీర్తనలు 102 ఆధారం చేసుకుంటే మనకేమర్థమవుతుంది స్పష్టంగా? ఈయన ఇంకెవరో కాదు, హెబ్రీయుల గ్రంథకర్త చెప్పినట్లుగా ఆయన కుమారుడు అన్న విషయం తెలుస్తూ ఉంది. ఏ కుమారుడు? మన ప్రభువు అయినటువంటి ఆది సంభూతుడుగా మృతులలో నుండి లేచినటువంటి కుమారుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆ కుమారుణ్ణి చూసి ప్రభు అంటున్నాడు, ఈ దూతలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళలో ఎవరికైనా ఈ అవకాశం ఇచ్చానా? వాళ్ళని నేనేం చేసుకున్నాను? వాయువులుగా చేసుకున్నాను, సేవకులుగా చేసుకున్నాను. కానీ ఈ దూత ఉన్నాడు, ఈయన మాత్రమే నేను మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. ఈయనకు నా నామము కలదు, ఈయనను చూసి భయపడండి, ఈయన దగ్గర తోకాడించద్దు, ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. యెషయా గ్రంథంలో గుర్తుందా? ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు, జాగ్రత్త అని చెప్పిన ఆ దూత ఇంకెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 53లో ఎవరైతే మన అతిక్రమములను బట్టి ఎలా కొట్టివేయబడ్డాడు? సజీవుల లెక్కలో నుండి కొట్టివేయబడ్డాడో ఆ దూత ఇంకెవరో కాదు, ఆ క్రీస్తు ఇంకెవరో కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 10 ప్రకారము ఆయన ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు. మార్కు సువార్త 12వ అధ్యాయం 35, 36 వచనాలు చదువుతారా? మార్కు సువార్త 12వ అధ్యాయము 35, 36 వచనాలు గట్టిగా చదవాలి. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠము. ఇది ఎక్కడో చదివామే మనం. ఎక్కడ చదివాము ఇంతవరకు? కీర్తనలు 110లో చదివాం. ఏమని చదివాం?
ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? నీ శత్రువులను పాదము విటముగా చేస్తాను అని ఇప్పుడు యేసు ప్రభు తనకు కోట్ చేసుకుంటున్నాడు ఆ మాట. మన ప్రభు స్వయంగా తన నోటితో చెప్తున్నాడు. దావీదు నాకు తండ్రి ఏంటయ్యా బాబు, నేను దావీదుకు ప్రభువును. అర్థమవుతుందా? మీరు అనుకుంటున్నారు నేను దావీదు కుమారునని. రవీందర్ అన్న చెప్పినట్లుగా నేను సంపూర్ణంగా మానవుణ్ణి కాబట్టి యెష్షయి వంశములో నుంచి చిగురించినటువంటి వేరును నేను, దావీదు కుమారుణ్ణే. కానీ మీకు విషయం తెలుసా, నేను దావీదు కూడా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అంటే ఏ ప్రభు అనుకుంటున్నారు? నేనే అంటున్నాడు. చదవమ్మా ఒకసారి మళ్ళీ. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుని నేనని శాస్త్రులు చెప్పుకుంటున్నారు కదా. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాడు నా గురించి. మీకు గుర్తుందో లేదో అంటూ ప్రభువు ఎక్కడికి వెళ్తున్నాడు? దావీదు చెప్పినటువంటి కీర్తనలకు వెళ్తున్నాడు. మన ప్రభువు తన్ను తాను ఆ ప్రభువును నేనే అని కనపరుచుకుంటున్నాడు. ఇంకొక మాట చూస్తారా? యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. చక్కటి మాట. మీరు మీ దగ్గర ఒకవేళ పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి, లేదా బైబిల్లో అండర్లైన్ చేసుకోండి, చాలా పనికి వస్తుంది. 12వ అధ్యాయం 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. యెషయా ఈ మాటలు చెప్పాడు అని ఎవరు రాస్తున్నారు? యోహాను రాస్తున్నారు. యెషయా దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, మీరేటో ఆయన మహిమను చూశారంట, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ విధంగా అన్నాడు అని మీరు చెప్తున్నారు. ఎప్పుడు చూశారు యేసు ప్రభువుని? మీరు పుట్టకముందు ఆయన రాలేదు కదా. ఆయనేమో ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నవాడు. యెషయా మీరేమో 600 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు. ఎప్పుడు చూశారు ఆయన్ను అంటే ఆయన సమాధానం చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఎవరిని చూశాడు? యెషయా మహిమలో ప్రభువు ఆసీనుడై ఉండగా చూశాడు. ఆ మహిమా సింహాసనములో ఆసీనుడై ఉన్నది ఇంకెవరో కాదు, ఈ ప్రభువే అంటూ మనకు యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? యెషయా ఈయన మహిమను చూశాడు. ఎప్పుడు చూశాడు తెలుసా? రాజైన ఉజ్జియా సమయంలో చూశాడు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి ఈ కుమారుడు రాజైన ఉజ్జియా సమయంలో యెషయాకు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహిమైశ్వర్యములో ఆయన ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటే యెషయా చూసి అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి కాదు, నేను దరిద్రుణ్ణి, నా పెదవులు భయంకరంగా ఉన్నాయి, నేను ఏ విధంగా నీ మాట చెప్పాలి అంటే ఒక చార్కోల్, ఒక బొగ్గు తీసుకొని వచ్చి మండేది ఆయన పెదవులకు అంటిస్తే పరిశుద్ధుడైపోయి అప్పుడు పరిశుద్ధుడు 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 అని మన ప్రభువును పొగుడుతాడు. ఎవరు? యెషయా గారు. ఆయన చెప్పాడంట. ఎవరి గురించి? మన ప్రభువును గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? యెషయా ఈయన మహిమను చూచెను గనుక ఈ మాటలు చెప్పాడు. ఏ మహిమను చూసావయ్యా నువ్వంటే, రాజైన ఉజ్జియా సమయంలో చూశానయ్యా నేను మన ప్రభువును, మహిమాయుక్తంగా ఆయన కూర్చుని ఉంటే చూశాను అని చెబుతాడు. మన ప్రభువు బహుళత్వము కలిగినటువంటి మన ప్రభువు తండ్రిగా యెహోవాగా పిలువబడ్డాడు, కుమారునిగా యెహోవాగా పిలువబడ్డాడు. యెహోవా అన్న పదము రాగానే ఎవరో ఒక ఆయన బాగా గడ్డం వేసుకొని, తెల్లగడ్డము, ఒక షాలు కప్పుకొని, పైన ఇంకో తెల్ల జుట్టేసుకుని ఉంటాడు అని మనం ఊహించుకుంటాం ఆయన తండ్రి అని. ఎందుకంటే బొమ్మల్లో అలా వేస్తారు కదా. యేసుప్రభు అనగానే కొంచెం యంగ్గా ఉండాలి, ఒక 30-33 సంవత్సరాలు, చేతిలో కట్టెపట్టుకొని గొర్రెలు తోలుకుంటూ బాగా తెల్ల జుట్టు కాకుండా నల్ల జుట్టు, తెల్ల ముఖము వేసుకుని ఉండాలి. ఇది మనము మన మైండ్లో తెచ్చుకునే పిక్చర్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యెహోవా అన్న పదము తండ్రికి ఏ విధంగా వాడారో
కుమారునికి కూడా అదే విధంగా వాడారు, పరిశుద్ధాత్మునికి కూడా అదే విధంగా వాడారు. సేమ్ టు సేమ్. తండ్రి అయిన దేవునికి ఏ గుణలక్షణములు ఉన్నాయో అవే గుణలక్షణములు కుమారుడికి ఉన్నాయి, అవే గుణలక్షణములు పరిశుద్ధాత్మునికి ఉన్నాయి. అవి చూస్తాం ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాల్లో.